ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. సనాతని వేషం వేసినంత మాత్రాన హైందవ ధర్మ పరిరక్షకులవుతారా? శ్రీవారి లడ్డూలకు జంతువులకు అంటూ ఆరోపణలు చేసినంత మాత్రాన వైకుంఠవాసి భక్తుడవుతారా? ఇలాంటి వారి పాలనలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతుందా? హైందవ ధర్మం దశ దిశలా శోభిల్లుతుందా? ఈ ప్రశ్నలకు సనాతని సమాధానం చెప్పాలి. దశాబ్దాల చరిత్ర కలిగిన కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే సనాతని గారు ఏం చేస్తున్నట్టు? ఆయన గారి శాఖ ఆధ్వర్యంలోనే ఇంత దారుణంగా జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే పరమ పవిత్ర భక్తాగ్రేసురులైన మన సీఎం గారు నోరు తెరిచి మాట్లాడరేంటి? మొన్ననే కదా కొత్తగా సనాతని వేషం కట్టింది, గుడిమెట్లు కడిగి మునిపుంగవుడిలా ఫోజు పెట్టింది. మరి పవిత్ర కాశీనాయన క్షేత్రంలో అటవీ అధికారులు అక్కడి నిర్మాణాలను కూల్చివేస్తే ఏమైపోయారు మన సనాతని? ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చి కూల్చివేస్తే నిజంగా వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులేనా అన్న అనుమానం ఏ భక్తుడికైనా కలుగుతుంది. డీసీఎంగా, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, హైందవ ధర్మాన్ని భుజాన మోస్తున్న సనాతని కూడా. అలాంటి వ్యక్తి పాలనలో ఆలయాల కూల్చివేతలేంటి? పైగా అటవీ శాఖ అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటే మన సనాతని వేషధారి ఎందుకు స్పందించరు? చంద్రబాబు గారు ఎలానూ స్పందించరు? విజయవాడలో 40 దేవాలయాలను ఏకకాలంలో కూల్చేసిన వారి నుంచి మనం ఏం ఆశించగలం? కూల్చేసిన విగ్రహాలను మున్సిపాలిటీ బడ్డిలో తరలించిన వారిని ఏమని నిలదీయగలం? దేవుడంటే భయము భక్తి ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ వెలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపైన జరుగుతున్న దాడులు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? సనాతని వేషధారులకు, హైందవ ధర్మ పరిరక్షకులకు, భక్తాగ్రేసులకు, భక్తవరేణ్యులకు బాధ్యత లేదా? ఈ నాస్తిక కూటమిని నిలదీయరా? ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా, ఎవరు నిలదీసినా నిలదీయకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. దేవుడు క్షమించడు. జాగ్రత్త. విచ్చలవిడిగా దేవాలయాలను ధ్వంసం చేస్తున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు చేస్తున్నది అపచారమా, హైందవ ద్రోహమా? క్వశ్చన్ నెంబర్ 2, పవన్ వేసేది సనాతని వేషం, చేసేది రాజకీయ వ్యాపారమా? క్వశ్చన్ నెంబర్ 3, బాబు హయాంలో ధ్వంసమైన ఆలయాలెన్ని? క్వశ్చన్ నెంబర్ 4, వీళ్ళ హైందవ ధర్మాన్ని పరిరక్షించేది? ప్రభుత్వ ఆదేశాలతోనే ప్రసిద్ధ హైందవ ఆలయాలు నేలమట్టమవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. దశాబ్దాల చరిత్ర కలిగిన కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే పుష్కరాల సమయంలో విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను నేలమట్టం చేసిన చరిత్ర చంద్రబాబు గారిదే. రామతీర్థంలో రాముని విగ్రహం తల నరికిన వాడికి 5 లక్షలు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిదే. టూరిజం పేరుతో పాప వినాశనంలో బోట్లు నడిపేందుకు కసరత్తు చేసిన పుణ్యం కూడా చంద్రబాబు గారిదే. శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూసి ఆ దేవదేవుడి ప్రసాదంతోనే రాజకీయం చేసిన గొప్ప చరిత్ర కూడా చంద్రబాబు గారిదే. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో నిర్లక్ష్యంతో 8 మంది ప్రాణాలు తీసిన ఘోరం కూడా చంద్రబాబు గారిదే. ముంతాజ్ హోటల్పై ఆందోళన చేసిన సాధువులపై దాడులు చేయించిన పాపం కూడా చంద్రబాబు గారిదే. దేవుడి రథాలు తగలబడటం, విగ్రహాలు కూలగొట్టడం లాంటి సంఘటనల్ని రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేసిన రాజకీయ చాణక్యం కూడా చంద్రబాబు గారిదే. పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని తొక్కి చంపి భక్తులపైకే నెపం నెట్టేసిన దారుణం కూడా చంద్రబాబు గారిదే. బెంజ్ సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను తన సన్నిహితుడి విద్యాసంస్థకు కట్టబెట్టిన ఘనత కూడా చంద్రబాబు గారిదే. ఇలా చెప్పాలంటే ఎన్నెన్నో. ఇలాంటి వాళ్లకు హిందూ ధర్మంపై మాట్లాడే హక్కుందా? ఆలయాలపై దాడులు చేసేది వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్లే, ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు దానిని అమలుపరుస్తారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది వీళ్లే. వాళ్ల చేతులతోనే కూల్చేసి వాతలు పెట్టారు. ఇప్పుడు వెన్నపూసిన మాదిరిగా మాటలు చెబుతున్నారు. జగన్ హయాంలో కాశీనాయన క్షేత్రాన్ని పరిరక్షించారు. దానిపై ఈగ కూడా వాలకుండా చూశారు. అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు ముఖ్యమంత్రి హోదాలో జగన్ స్వయంగా లేఖ రాశారు. కాశీనాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలు విధించినా పాటిస్తామని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. జగన్ చొరవతో కేంద్రం ఆ చర్యల్ని
చర్యల్ని నిలిపివేసింది. జగన్ అధికారంలో ఉండగా కాశీనాయని క్షేత్రానికి వ్యతిరేకంగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అది. మరి హైందవ ధర్మ పరిరక్షకులుగా ఉపన్యాసాలు ఇచ్చే పొలిటికల్ బాబాలు కాశీనాయని క్షేత్రంలో నిర్మాణాలను ఎందుకు కూల్చివేసినట్టు? ఒక్కటి మాత్రం నిజం, వీళ్ల వేషాలు మనకు అవసరం లేదు, ఉపన్యాసాలు అసలే అవసరం లేదు, వీళ్ల ప్రవచనాలు అక్కర్లేదు, ప్రబోధాలు అసలే అక్కర్లేదు. ఫైనల్గా వీళ్ళిద్దరూ నేర్చుకోవలసిన పద్యం ఏంటంటే, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఇది మాత్రం గన్ షాట్.